తాతయ్య, ఏమా? అమ్మా నాన్న పూజలో చాలా బిజీగా ఉన్నారు తాతయ్య. రామాలయం దాకా వెళ్ళొద్దాం పద తాతయ్య, మళ్ళీ వడపప్పు పానకం అయిపోతుంది. అమ్మేమో బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్తే అబ్బాయిలు ఏడిపిస్తారు, భయపెడతారు అని అంటుంది తాతయ్య. కానీ రాములు వారు అమ్మాయిల్ని ధైర్యంగా ఉండమన్నారు కదా. శ్రీరామనవమి ఎందుకింత అంగరంగ వైభవంగా చేస్తారు తాతయ్య? నాకు చూడాలని ఉంది తాతయ్య. అమ్మా నానేమో పూజలో బిజీగా ఉన్నారు, మన ఇద్దరం వెళ్దాం తొందరగా పద తాతయ్య, ప్లీజ్ తాతయ్య. వెళ్ళొద్దాం, ఇప్పుడే వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తాను తల్లి. సరే తాతయ్య. పిల్లలు అందరూ వచ్చి ప్రసాదాలు తీసుకెళ్ళండి, రండి. ఏ నరసింహం, పొగులంతా గుడికి రాకుండా సాయంత్రం పూట వచ్చావేంటి? మనవరాలు ఒక్కదాన్నే తీసుకొచ్చావు, కొడుకు కోళ్ళేరి? కొడుకు కోళ్ళు ఇంట్లో పూజ ఆడవుళ్ళే ఉన్నారు, మనవరాలు ఒత్తిడి చేసి తీసుకొచ్చాను. పర్లేదులే రంగా, పగలు బాగా జరిగిందా? వచ్చు రావటం అసలు నాకు కుదరలేదు. పర్లేదు పర్లేదు, బాగా జరిగింది. రాత్రిపూట కార్యక్రమాలు కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. మన కమిటీ వారు మాట్లాడుకున్నట్టే అన్ని నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. మావయ్య, మీరు మాట్లాడుకుంది చాలు గాని నాకు ముందు పానకం ఇవ్వండి, అదే. నేను వచ్చిందే దానికోసం. అలాగే అలాగే. అమ్మాయి ప్రసాదాలు పెట్టండి. తాతయ్య, నువ్వు మర్చిపోయినట్టున్నావు. నేను అడిగిన ప్రశ్నకి రాముడు ఎందుకింత గొప్పవారయ్యారు? శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరుపుతారు కదా, నాకు రాముడు గురించి చెప్పాల్సిందే. మామయ్య, నువ్వు కూడా. మంచి ప్రశ్న అడిగావమ్మా. రాముడు ధర్మాన్ని పాటించిన రాజు, అబద్ధం ఆడడు, ధర్మానికి వ్యతిరేకించడు. ఆయన ఉత్తమోత్తమ పురుషోత్తముడు అని పేరు పొందినటువంటి రాముడు. అంటే తాతయ్య, రాముడు ఎప్పుడు మంచి పనులే చేసేవాడా? అవును స్వాతి, రాజ్యానికి న్యాయం చేయడం కోసం, ప్రజలకు సంతోషం కలిగించడం కోసం రాముడు ఎన్నో కష్టాలు అనుభవించాడు. తండ్రి మాట మీద అడవులకు వెళ్ళాడు. సీతమ్మను రాక్షసరాజు రావణుడు అపహరించుకెళ్ళినప్పుడు సముద్రాన్ని దాటి వెళ్ళాడు. సముద్రాన్ని దాటాడా? అదెలా? ఆంజనేయ స్వామి వానర సైన్యంతో కలిసి రాముడు సముద్రాన్ని దాటడానికి రామసేతుని నిర్మించారు. రాముడి పేరు రాసి రాళ్ల మీద నీళ్లలో వేస్తే అవి తేలేయంటమ్మా. అబ్బో, రాముడికి భయం అనేది తెలియదన్నమాట. అవును స్వాతి, రాముడు ధైర్యానికి మంచితనానికి ప్రతిరూపం. ఆయనలాగే మనం కూడా ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మరి అమ్మ నన్ను బయటకు వెళ్ళొద్దంటుంది, బయటికి వెళ్తే అబ్బాయిలు ఆట పట్టిస్తారు, భయపడతారు అని అంటుంది. కానీ రాముడు సీతమ్మకి ధైర్యం చెప్పారంటున్నారు. నేను ఆడపిల్లనేగా, నేను సీతమ్మలాగా ధైర్యంగా ఉండాలి కదా. నిజమే, సీతమ్మ ధైర్యంగా ఉండి రాముడి కోసం ఎన్ని కష్టాలు పడిందో తెలుసా? స్త్రీలకు సహనం, ధైర్యం ఉండాలి. అయితే సీతమ్మ సంస్కృతిని, సాంప్రదాయాలు కాపాడుతూ ఆనందంగా బతికిందమ్మా. తాతయ్య, అర్థమైంది. మామయ్య, అర్థమైంది. అమ్మ చెప్పినట్లు నేను భయపడ్ను, సీతమ్మ గారిలా ధైర్యంగా ఉంటా, చక్కగా మంచి మార్గంలో నడుస్తా. బాగా చక్కగా అర్థం చేసుకున్నావు మనవరాల. సీతమ్మలాగా ధైర్యంగా ఉండాలి. నువ్వు నా మనవరాలు అమ్మా. ఇదే శ్రీరామనవమి సందేశం అమ్మా. ధర్మాన్ని పాటించాలి, న్యాయంగా ఉండాలి, ధైర్యంగా ముందుకు సాగాలి. అదిగో మాటల్లోనే మీ కొడుకు కోళ్ళు వచ్చేసారు. చాలా సంతోషం, ఇప్పటికైనా వచ్చారు. ఏమ్మా స్వాతి, అప్పుడే వచ్చేసావే? అందరం కలిసి వెళ్దాం అన్నాగా. మీరు వచ్చేలోపు వడపప్పు పానకం అయిపోయింది, అందుకే నేను తాతని తీసుకొచ్చాను. బావగారు, మీ కోడలి పిల్ల పాటలు కూడా బాగా పాడుతుందండి. అవునా? ఏమ్మా స్వాతి, ఆ రాముడి మీద ఓ చక్కని పాట పాడు. సరే మావయ్య, పాడతాను. జయ జయ శ్రీరామ జయ సీతారామ అయోధ్య రామయ్య మా హృదయ రామ. చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించావు రామ, దశరథ తనయుడవై వెలిగ
పరిపాలన నీ లక్ష్యము రామ నీతి మార్గములో నడిపావు రామా జయ జయ శ్రీరామ జయ సీతారామ అయోధ్య రామయ్య మా హృదయ రామ సీతమ్మ తోడుగా వనవాసం చేశావు రావణుని సంహరించి ధర్మాన్ని నిలిపావు భక్త హనుమంతుని సేవను మెచ్చావు మా అందరి గుండెల్లో కొలువై నిలిచావు జయ జయ శ్రీరామ జయ సీతారామ అయోధ్య రామయ్య మా హృదయ రామ రామనామ స్మరణ మాకు ఆనందం నీ కథలు వింటే పొందుతాం శాంతం నీ ఆశీస్సులు మాకు రక్షా కవచం నీ దయతోనే మా జీవితం ధన్యం జయ జయ శ్రీరామ జయ సీతారామ అయోధ్య రామయ్య మా హృదయ రామ If you like the video, please comment, share and remember to subscribe.